ఏంటనంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 చదవండి. ఓకే, ఇది 19. 20వ వచనం. ఓకే, బోధించండి. మధ్యలో ఒకటి వదిలేశాను 19-20లో. మరి ఎందుకు వదిలేసా? 19-20 అన్న. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిసం. ఇప్పుడు దీన్ని మీకు బాగా అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాం. అయితే మీ ముగ్గురు రండి భయ, మీ ముగ్గురు రండి ఇక్కడికి. అంటే మీకు పక్కా చెప్తున్నాను, ఇంకా మీకు ఎప్పుడు జిందగీలో అనుమానం రాకూడదు. ఎక్కువ మంది తప్పుడు బాధలు కదా, అందుకే నేను సేపు మాట్లాడు. నీ పేరేంటి బా? వెంకట్. నీ పేరేంటి? ప్రేమ్నాథ్. వెంకట్, ప్రేమ్నాథ్, రవికుమార్. జాగ్రత్తనండి, మీరు కరెక్టే వినాలి. వెంకట్, ప్రేమ్నాథ్, రవికుమార్ వచ్చాడు. కరెక్టా? ఎందుకని మర్యాద వాళ్ళకి ముగ్గురు వచ్చారు కాబట్టి ఏమనాలి? నేను వచ్చారు అనాలి. అర్థమైందా? వచ్చాడు అనకూడదు. ముగ్గురు పేర్లు ఉపయోగించి వచ్చాడు అనకూడదు. అవునే కదా? ఇప్పుడు మనం ఇందాక చదివామే 28వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామము లోనికి ఏకవచనం ఉపయోగించారు. నామాల్లోకి అనలా, నామములోనికి. అంటే వీళ్ళ ముగ్గురికి ఒకటే అధికారం, వీళ్ళ ముగ్గురికి ఒకటే గుర్తు, వీళ్ళ ముగ్గురు ఒకటై ఉన్నారు. అది యేసుప్రభువు వారు స్పష్టంగా చెప్పారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామం. ఇది యేసుప్రభువు వాళ్ళు స్పష్టంగా చెప్పారు. మేము ముగ్గురమే కానీ మేము ఒకటై ఉన్నాం. సాల్తాం, మేము ముగ్గురమే కానీ మేము ముగ్గురం ఒకటై ఉన్నాం. అది ఆయనకున్నది. చాలా సందర్భాలు చెప్తారు, అరే వాళ్ళు ఒకటైపోయారా, ఎవ్వరు వేరు చేయలేరు అని అంటాం. అదేవిధంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకటై ఉన్నారు. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్మ గురించి చెడ్డగా మాట్లాడతారు, తెలియక మాట్లాడతారు. కొన్నిసార్లు మీరు అలా మాట్లాడద్దు ఎప్పుడు. ఎలాగో తెలుసా? పరిశుద్ధాత్మ వచ్చింది అంటారు, పరిశుద్ధాత్మ దిగింది అంటారు. అనకూడదు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, పరిశుద్ధాత్ముడు దిగాడు, పరిశుద్ధాత్ముడు ఆవరించాడు. ఆయన దేవుడు, శక్తి కాదు, దెయ్యం కాదు, పూనకం కాదు, అమ్మోరు కాదు. మీకు అర్థమైన భాషలో చెప్తాను ఇన్ని పదం. ఒకవేళ మీరు ఇప్పటిదాకా తెలియకుండా అలాంటి పదం ఉపయోగించారని ఇంకెప్పుడు ఉపయోగించుకోండి. పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైనా పరిశుద్ధాత్ముడు గురించి మాట్లాడితే ఆయన వచ్చినప్పుడు, ఆయన అంటే ఎవరు? ఇక్కడ పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సత్యంలోకి నడిపిస్తారు. ఆయన వచ్చినప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు. మీరు నాకు సాక్షులే ఉంటారు. ఆయన పరిశుద్ధాత్ముడు. ఇది త్రిత్వం గురించి. ఇది మొదటిది. అనేకమైన తప్పుడు బోధలు ఎక్కడ ఉంటాయి. యెహోవా సాక్షులు, మార్మన్స్, అర్థమైందా? వీళ్ళంతా కూడా ఇక్కడ ఒక్క చోటే పొరపాటు చేస్తూ ఉంటారు. ఏంటంటే త్రిత్వాన్ని అంగీకరించడం. యెహోవా ఒక్కడే దేవుడు అంటాడు ఒకసారి, యేసుప్రభు ఒక్కడే దేవుడు అంటాడు, ఇంకోటి పరిశుద్ధాత్ముడు ఒక్కడే దేవుడు అంటాడు. కాదు, మనకి ముగ్గురు కావాలి. తండ్రి ప్రేమిస్తేనే యేసయ్య వచ్చాడు, యేసయ్య చచ్చిపోతేనే మనకు రక్షణ వచ్చింది, పరిశుద్ధాత్ముడు ఆపాదిస్తేనే మనం రక్షించబడ్డాం. కాబట్టి ముగ్గురులో ఏ ఒక్కరు లేకపోయినా మనకు రక్షణ ఉండేది కాదు. ఇది మొదటిది. ఇక రెండోది, ఎక్కడ తప్పుడు బోధ ఉంటుందో చెప్తాను. రెండోది దేని విషయంలో తెలుసా? రక్షణ విషయం. దేని విషయం? రక్షణ విషయం. రక్షణ కోసం చాలామంది చెప్పేటువంటి మాట ఏంటంటే అది చేస్తే రక్షణ, ఇది చేస్తే రక్షణ. ఇది చాలామంది చేసేటువంటి తప్పుడు బోధలు. అసలు రక్షణ అంటే ఏంటో మనం ఆలోచిద్దాం. ఓకే, మీకు అర్థమయ్యే భాషలో రక్షణ అంటే ఏంటి చెప్తా, అప్పుడు మీకు పక్కా అర్థమైపోతుంది. ఇప్పుడు ఎవరైనా నీళ్ళల్లో పడిపోయినారు అనుకో, అర్థమైందా? నీళ్ళల్లో పడిపోయి వాడు ఏమీ అరవకుండా ఉన్నాడు అనుకో, నీళ్ళల్లో దిగాడు, ఇలా ఇలా కొట్టుకుంటా ఉన్నాడు, ఏమీ అరవట్లేదు.
అర్థమైంది? మామూలుగా ఎట్లా నువ్వు గట్టు మీద వెళ్తున్నావు, నువ్వు ఏమనుకుంటావు? ఏమనుకుంటావు? ఈత కొడుతున్నావు అనుకుంటాడు. అంతే, వాడి గురించి చెప్పాడు, పట్టించుకో. అవునా కదా? అయితే వాడి గురించి పట్టించుకోవాలంటే, వాడిని నీటిలో నుంచి బయటికి తీసుకురావాలంటే వాడు ఏం చేయాలి? కేకలేయాలి. అవునా కదా? కేకలేసినప్పుడు వాడిని నువ్వు బయటికి గుంజితే వాడు ఏమంటాడు? నన్ను రక్షించావురా అంటాడు. అవునా కదా? రక్షణ అంటే ఏంటి ఇప్పుడు మీకు అర్థమైంది కదా? రక్షణ అంటే 3 ఉంటాయి. రక్షణలో 3 ఉంటాయి. ఒక వ్యక్తి సమస్యలో ఉన్నాడు. దేంట్లో ఉన్నాడు? ఒక వ్యక్తి ఆ సమస్యను పరిష్కరించేవాడు, ఎవరు? బయట ఉన్నవాడు. 3వది అతను చేశాడు. ఇది రక్షణ. ఒక చిన్న మాట, నేను నీళ్ళలో పడినా, నేను అరుస్తున్నా, రక్షించండి అని. తమ్మి నీకు ఈత వచ్చా? సూపర్ తమ్మి, నాకు కావాల్సిందే నువ్వు. ఏం పేరు? జగదీష్. ఇప్పుడు నేను నీళ్ళలో పడినా, అర్థమైందా? నాకు ఈత రాదు, రక్షించండి రక్షించండి అని వేసిన. మనోడు జగదీష్ గట్టి మీద వెళ్తున్నాడు. ఆయన ఏం చేస్తాడు? ఏం చేయడా? ఆయన ఏం చేస్తాడు చెప్పండి. అది ఏం చేస్తాడు? కరెక్ట్గా చెప్పాయి. ఆయన గట్టి మీద వెళ్తున్నాడు, నీళ్ళలో ఉండి రాబాయి మునిగిపోతున్నా రాబాయి రక్షించిపోయానన్నా, వీడు గట్టి మీద ఉండి ఏం చేస్తాడు? కరెక్ట్గా చెప్పినావు నువ్వు, నీకున్న బుర్ర ఆయనకు లేదు. చేసేది ఒకటే, ఆడు కూడా అరుస్తాడు. ఏమి చేద్దుమా అని ఆలోచిస్తాడండి. ఈత వచ్చినా రెడ్రా మునిగిపోంగా ఇది ఆడు చేసే పని. ఇప్పుడు నేను కింద ఉండి అరుస్తున్నా, ఆయన పైన ఉండి అరుస్తున్నాడు. ఆయనకి నాకు ఏమైనా ఫరక్ ఉందా? ఏమి లేదు. ఇప్పుడు మీకు ఒక్క విషయం అర్థమైందా? నేను మునిగిపోతున్నప్పుడు నన్ను రక్షించేటోడికి ఆ సమస్య ఉండొద్దు. ఏ సమస్య? ఈత రాని సమస్య ఉండొద్దు. వాడికి కూడా అదే సమస్య ఉంటుంది. నేనేం చేయాలా? నీకు బాగా అర్థమైంది కదా? ఇప్పుడు నాకు ఈ సమస్య ఉంది, ఆయనకు కూడా అదే సమస్య ఉంటే ఆడేం చేయలేదు. అయితే నేను పాపంలో మునిగిపోతున్నా, పాపంలోంచి ఎవడు బయటికి తీసుకురాగలడు? పాపము లేనోడే. అది ఎవరు? ఏసే ఒకడే. బిల్కుల్ అయిపోయింది. ఇప్పుడు ఈత వచ్చినోడు గట్టు మీదకి వచ్చిన తర్వాత ఎవడైనా కింద ఉన్న వాడితో డీల్ పెట్టుకుంటాడా? అరే నేను పైకి లాగుతా, నాకు దోశ రూపిస్తావా అని అడుగుతాడా? అడిగితే ఆయన మనిషి అంటారా అండి? అనరు, అస్సలు అనరు. సరే, ఒకవేళ ఎవరన్నా దూకుతున్నాడు అనుకో, కింద మునిగేటోడు, అన్నా నీకేత వచ్చా అని అడుగుతాడు కింద నుంచి. ఈ వాడు అడగడు, ఈడు అడగడు. రక్షించేటప్పుడు రక్షించేవాడి మీద కిందోడికి ఉండాల్సింది విశ్వాసం, కిందోడికి. పైనోడికి ఉండాల్సింది ప్రేమ. ప్రేమ ఉంటే పైసలు అడగో, విశ్వాసం ఉంటే చేయగలవా లేవా అని అనుమానించు. బిల్కుల్ అర్థమైంది కదా? కింద మునిగేవాడికి పైన వాడి మీద విశ్వాసం, అందుకే ప్రశ్న లేదు. పైన వాడికి కింద ఉన్న వాడి మీద ప్రేమ, అందుకే నాకేమి ఇస్తామని అడగడు. ఆయన దుక్కుతాడు, ఈయన పైకి వస్తాడు. యేసయ్య మనల్ని రక్షించినప్పుడు ఆయన చూపించిన మన మీద ప్రేమ. యేసయ్యను మనం విశ్వసిస్తే మనకు కలిగేది రక్షణ. బిల్కుల్ ఇంతే. దీంట్లో పైసలు లేవు, పుణ్యకార్యాలు లేవు, కింద మీదకి వెళ్ళేది లేదు. అన్నా నేనేం చేస్తే రక్షించబడతాను? గుండె గీకించుకోవాలా? తపస్సు చేయాలా? గుడికి పోవాలా? 21 సార్లు వెళ్ళాలా? 7 సార్లు వెళ్ళాలా? కానుకలు ఇవ్వాలా? దశంభాగం ఇవ్వాలా? ప్రార్థనలు చేయాలా? భాషల్లో మాట్లాడాలా? ఇవన్నీ తప్పుడు బాధలు, అన్ని తప్పుడు బాధలు. మనము రక్షింపబడేది చాలా సులభంగా చెప్పాలంటే దేవుని యందు విశ్వాసం వస్తుంది. మీకు ఒక్క వచనం చూపిస్తా, మస్తు అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగేది కాదు, దేవుని వరమే. తర్వాత క్రియల వలన కలిగింది కాదు, గనుక ఎవడును అతిశయతే. ఇప్పుడు దీన్ని ఏమంటున్నాడంటే, దేవుడేమో మన మీద కృప చూపించింది, మనమేమో దేవుని మీద విశ్వాసం చూపించాం. ఈ విశ్వాసము కృప రెండూ కలిస్తే కలిగింది రక్షణ. ఆ రక్షింపబడిన తర్వాత దేవుడు నన్ను రక్షించిండు అని కాలర్ ఎగరేసుకునేది ఏం లేదు. దేవుడు కృప చూపిస్తే జరిగింది. అందుకే ఎవడు గొప్పగా అనుకోవాల్సింది ఏమీ లేదన్నాడు.
ఇది మీరు బాగా నేర్చుకోవాలి. అయితే తప్పుడు బోధల వాళ్ళు చెప్తారు, నువ్వు భాషల్లో మాట్లాడినావా, నీకు అది జరిగిందా, నీకు ఇది జరిగిందా, నువ్వు అది చేసినావా, నువ్వు ఇట్లా చేసినావా, ఇలాంటి చాలా చెప్తారు. అయితే ఆ మాటలు ఏం పట్టించుకోదు. రక్షింపబడటానికి నీకు కావాల్సిందల్లా ఒక్కటే, ఏందది? విశ్వాసం. నువ్వు విశ్వసిస్తే ఆయన రక్షిస్తాడు. అయితే ఒక్క మాట చెప్తా సార్, నేను రక్షింపబడ్డానా లేదా నాకు ఎట్లా తెలుసుద్ది? 3 విషయాలు. మనం రక్షింపబడ్డామంటానికి 3 రుజువులు ఉన్నాయి. ఈ 3 చెప్తా. 2 హృదయంలో కలిగేది, 1 బయట అందరూ చూడగలిగేది. ఈ 3 చెప్తా, దాంతో మీరు అర్థం. 1, మనం రక్షింపబడ్డాం అనేది నమ్మకం, బిల్కుల్ నమ్మకం. దేవుడు మాట ఇచ్చాడు, మాట తప్పడం. ఇది మొదటి నమ్మకం. 2, మనము మారు మనసు పొందితే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే 2ది కలుగుద్ది. ఏం కలుగుద్ది తెలుసా? దేవునితో మాట్లాడబుద్ధి అవుద్ది, దేవుని వాక్యం చదవబుద్ధి అవుద్ది, దేవుని సన్నిధిలో ఉండాలని బుద్ధి అవుద్ది, దేవుని బిడ్డలతో గడపాలని ఆశ కలుగుద్ది. ఇది ఉత్తినే జరగదు. ఎట్లా జరుగుద్ది అంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆయన్ని అబ్బా తండ్రి అని పిలిపిస్తాడంట. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. పరిశుద్ధాత్ముడు లోన ఉంటాడు, ఆ కోరిక మనలో పుట్టేటట్లు చేస్తాడు. ఇది 2ది. ఇక 3ది, ఈ 2 లోన కలిగేది. 3ది, ఇదివరకు నువ్వు సినిమాలు చూసావు అనుకో, ఇదివరకు నువ్వు మందు కొట్టినావు అనుకో, ఇదివరకు నువ్వు వ్యభిచారం చేసావు అనుకో, దేవుని బిడ్డ అయిన తర్వాత ఒక మాట చెప్తాను, 10 దినాలైంది, 15 దినాలైంది, 20 దినాలైంది, బాగానే గడిచింది. ఎప్పుడో ఒకప్పుడు 10 దినాల తర్వాత, 15 దినాల తర్వాత, 20 దినాల తర్వాత మళ్ళీ కోరిక పుట్టుకొస్తుంది. ఏది? మళ్ళీ సినిమా చూడాలని, మళ్ళీ సిగరెట్ తాగాలని, మళ్ళీ ఒకసారి బొమ్మ చూడాలని ఉంటుంది. అయితే ఇదివరకటికి ఇప్పటికీ ఒక ఫరక్ ఉంటుంది. ఏంటి ఆ ఫరక్ తెలుసా? ఇదివరకు సినిమా చూడాలనుకో, అటు ఇటు చూస్తాం, అటు ఎవడు చూడట్లేదా చూసేద్దాం, అటు ఇటు చూస్తాం, ఎవడు చూడట్లేదా సిగరెట్ తాగేది, బయట చూస్తాం. అయితే మారు మనసు పొందిన తర్వాత అదే పని చేయాలి అన్నప్పుడు అటు ఇటు చూడం. అర్థమైందా? ఎవ్వడం లేకపోయినా లోన నుంచి టెన్షన్ పుట్టుకొస్తుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, అంటే నా జీవితంలో చెప్తే బాగా అర్థమవుతుంది. నేను మారు మనసు పొందక ముందు విజయశాంతి సినిమాలు మస్తు చూసేటోండి. అర్థమైందా? ఎంత బాగా చూసేటోండి అంటే, మా ఊర్లో విజయశాంతి ఫ్యాన్స్ అసోసియేషన్కి నేను సెక్రటరీ. అర్థమైందా? నేను బిల్కుల్ నిజం చెప్తున్నా, ఇది పరిస్థితి. అయితే మారు మనసు పొందిన ఒక 20 దినాలకి విజయశాంతి చిరంజీవి తొలి సినిమా రిలీజ్, సంఘర్షణ. అది మేము ఫ్యాన్స్ కదా, రేపు సినిమా అంటే ఇవాళనే టికెట్ వస్తుంది. ఇక వచ్చేసింది, పోరగాళ్ళంతా తీసుకొచ్చి, అన్న టికెట్ వచ్చేసింది అన్న, రేపు మార్నింగ్ 10 గంటలకు సినిమా, నువ్వు 8 గంటలకల్లా రెడీగా ఉండు, మనం బోధం జెండాలు కడదాం అన్నారు. అంటే సరే వాళ్ళ బొమ్మన్న పోయారు. నాకు రాత్రంతా టెన్షన్. సినిమా సంఘర్షణ ఏమో కానీ మన జీవితం సంఘర్షణ కూర్చోండి. అర్థమైందా? ఎందుకు సంఘర్షణ అంటే, రేపు వీళ్ళకి ఎట్లా చెప్పాలా, ఇప్పుడు టికెట్ దొరికింది, నన్ను ఎవ్వడు కాదనేటోళ్ళు లేడు, నన్ను అడిగే నాదుడే లేదు, నా ఇష్టం, బిల్కుల్ బేఫికర్ వెళ్ళి చూసి వచ్చేది. పైసలతో సమస్య లేదు, పర్మిషన్తో సమస్య లేదు, ఏమీ సమస్య లేదు. కానీ రాత్రి నిద్ర పట్ల ఎట్లా రబాయి ఇక పొద్దుగాల వచ్చింది 8 గంటలకు. నేను రెడీ అయి ఉండాలి కదా, నేను రెడీగా లేదు. ఏం రాబాయి రెడీగా లేవు అన్నారు. ఇప్పుడు నా టెన్షన్ ఏంటనంటే, నేను సినిమా బంద్ చేశా అని చెప్పడానికి నాకు దిల్ లేదు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, నాకు చూడటానికి మనసు లేదు, చూడను అని చెప్పడానికి దిల్ లేదు, చూడటానికి మనసు లేదు. ఇక మన జీవితం అటు ఇటుగా ఉంది. ఏమన్నా తెలుసు అన్నా, నాకు తలనొప్పి ఉంది కానీ రాను అన్న. ఇప్పుడు దాంట్లో 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, మనకి తలనొప్పి ఉందా లేదు, ఇవాళ రాను అంటే అర్థమైంది ఇదేమొస్తుంది. ఇక పూర్తిగా బంద్ చేశా అని చెప్పినానా? చెప్పలా. ఎందుకనంటే భయం. ఇక మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎంత గలీజ్దంటే, చర్చికి పోతున్నా అని చెప్పడానికి సిగ్గుపడతారు, సినిమాకు పోతున్నా అంటానికి ప్రార్థనకు పోతున్నా అంటానికి టెన్షన్ పడతారు, మందు కొడతానికి పోతున్నా అంటానికి ఎవడన్నా బాధపడతారా? ఎక్కడ వెళ్తారు? సిటీకి వేయడానికి రావునా? నేను కూడా రానా? మస్తు మంది వస్తారు. ఇంత గలీజ్లో కొంచెం. అయితే ఇది కూడా వదిలే, ఇంకా అస్సలు విషయం చెప్తా. ఇక పోరగాళ్ళు పోయింది.
ఒక గంట సేపు నాకు ఏం అర్థం కాదు, పిచ్చి పిచ్చిగా ఉంది. ఏం రాబాయ్ సరే అట్లా కాదని ఇక కాలేజీకి పోదామని సైకిల్ వేసుకొని కాలేజీకి పోతున్నాను. అర్థమైందా? మా ఇంటి దగ్గర నుంచి కాలేజీకి 6 కిలోమీటర్లు సైకిల్ తొక్కుంటూ పోతున్నాం. అయితే దారిలో అటు ఇటు మాట్లాడుకుంటూ పోతున్నారు కొంతమంది పోరగాళ్ళు. ఎవరో 2-3 చెప్తున్నారు, ఏమన్నా తెలుసా, రేయ్ ఫైర్ స్టేషన్ దగ్గర 18 అడుగులు కట్అవుట్ రా, చిరంజీవిది విజయశాంతిది, ఖతర్నాక్ కొందరా. వినపడుతుంది మనకి డైలే. సైకిల్ తొక్కుండా పోతాం. అర్థమైందా? ఇప్పుడు మనం ఆ ఫైర్ స్టేషన్ దగ్గరకు వచ్చాం. అర్థమైందా? ఇది వరకు అనుకోండి బేఫికర్ సైకిల్ స్టాండ్ వేసి చూసి వీరైతే ఒక దండేసి పోయి ఉండేవాడు ఇది వరకు. ఇప్పుడు అది కాదు, సైకిల్ తొక్కుంటే వెళ్తున్నా హృదయం చెప్తుంది సినిమా చూడవు, కనీసం కట్అవుట్ చూడొచ్చుగా. ఇప్పుడు నీకు అర్థమైందా? ఇప్పుడు కట్అవుట్ చూస్తే పోయేదేముంది, ఏమవ్వదు. కానీ లోన టెన్షన్ చూడు, ఎంత పోరాటమో తెలుసా. అరే బాబా ఎంత పోరాటమో, చూడనా వద్దా చూడనా. ఫైర్ స్టేషన్ దాటి దగ్గర తొక్కుంటే అమ్మాయ. ఇప్పుడు నన్ను బయట నుంచి ఎవడన్నా ఆపుతున్నాడా? ఇవ్వడు, ఆపట్ల. ఈ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది, దీనినే రక్షణ అంటారు. ఇప్పుడు నీకు అర్థమైందా? ఈ సంఘర్షణ జరగడానికి కారణం ఏంటి చెప్తాను. నేను రక్షింపబడినప్పుడు నాలోకి వచ్చి ఎవరు కూర్చున్నారు? పరిశుద్ధాత్ముడు. ఎవరు కూర్చున్నారు చెప్పనా? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు? లోన్ ఉన్నాడు. ఇక్కడ కూర్చున్నాడు, లోన్ ఇక్కడ కూర్చున్నాడు. నేను అంటే సినిమా బొమ్మ చూస్తానంటే లేకపోతే గలీజ్ పని చేస్తానంటే పరిశుద్ధాత్ముడు కాముషి ఉంటాడా? ఏయ్ 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 లోన్ నుంచి అంటూ ఉంటాడు. ఈ లోన్ నుంచి అంటామంటే మనకేమనిపిస్తుంది? టెన్షన్ వస్తూ ఉంటుంది. వద్దురా బాయ్ వద్దురా, ఏయ్ నేనున్నా ఇక్కడ, నేనున్నా. ఇది టెన్షన్. పరిశుద్ధాత్ముడు లోన ఉండి నన్ను ఆపుతూ ఉంటాడే, ఆ ఆపేదాన్నే రక్షణ అంటారు. నీ జీవితంలో అది జరుగుతుందా? అది జరుగుతుంటే నువ్వు రక్షింపబడ్డావు. బేఫికర్. అది జరిగిందా ఇది జరిగిందా అని మస్తు మంది అడుగుతారు. అవేమీ పట్టించుకోవచ్చు. యేసయ్యకి నాకు సంబంధం, పరిశుద్ధాత్ముడు కుదిరిచ్చాడు, తండ్రి స్వీకరించాడు, కేల్కతం. బస్. ఇది 2వ సిద్ధాంతం. మన జీవితంలో చాలా మంది విసిగిచ్చారు. ఒకటి త్రిత్వం గురించి, 2వది రక్షణ గురించి. ఇక 3వది దీని గురించి చెప్పి నేను ముగించేస్తాను. యేసు ప్రభు గురించి కూడా తప్పుడు సిద్ధాంతాలు బోధిస్తారు. ఎలాగంటే యేసు ప్రభు దేవుడు కాదని, యేసు ప్రభు చేతకానోడని, యేసు ప్రభు ఆయన కేవలం ఇశ్రాయేలీలకే దేవుడని చెప్తూ ఉంటాడు. నేను ఇందాక వచ్చేటప్పుడు నన్ను ఒక పాప అడిగింది. ఏమని అడిగిందంటే, యేసయ్య నేను ఇశ్రాయేలీల కోసమే వచ్చాను అని అన్నాడు కదా, మరి అదే యేసయ్య సర్వలోకానికి వెళ్ళి సువార్తను బోధించండి అన్నాడు, ఎట్లా సార్ అని అన్నది. అని అంటే ఏముందమ్మా, ఒక క్లాస్లో 50 మంది ఉన్నారు. ఈ 50 మందికి టీచర్ గారు ఒక విషయం చెప్తాం అనుకున్నారు. 50 మందిని పిలిచి చెప్పలేరు. ఒక 3 పిలిచారు, కూర్చోండ్రా 3 చెప్తాను జాగ్రత్తగా వినండి. ఈ 3 విని ఇదెళ్ళి మిగిలిన వాళ్ళు చెప్పండి అంటారు. ఈ 3కి చెప్తా ఉన్నప్పుడు ఎవరిని వచ్చాను రా అనుభవ వీళ్ళు 3తో మాట్లాడి అంటారు. వీళ్ళు 3కి బాగా సమస్య అయిందనుకో 50 మందికి చెప్పేయచ్చు. ప్రభుత్వం వాళ్ళు మీ కోయ వాళ్ళకి ఏదైనా చెప్పాలనుకో కోయ వాళ్ళందరినీ పిలుస్తారా? పిలవరు. మీరు నాయకుల్ని పిలుస్తారు, ఆ నాయకులకు చెప్తారు, ఆ నాయకులు వచ్చి మీకు చెప్తారు. అవునా కదా? నాయకులకి చెప్పేటప్పుడు ఆమె వచ్చాడు అనుకో రపరపా అంటారు లేదు, వాళ్ళతో మాట్లాడండి వాళ్ళకి అర్థమని. యేసు ప్రభు వారు ఇశ్రాయేలీని అట్లా నాయకుల లెక్క చూసింది. వాళ్ళకి చెప్పింది. వాళ్ళు బాగా సమజ్ చేసుకుంటే దునియా మొత్తానికి చెప్పేయచ్చాను. సో వాళ్ళకి అర్థమైంది, మీరు చెప్పండి రా లోకానికి అని అన్నారు. యేసయ్య ప్రపంచమందరినీ రక్షించడానికి వచ్చినవాడు, లోకరక్షకుడు. యేసు ప్రభు పుట్టినప్పుడు గబ్రియేలు దూత గొల్లలతో ఏం చెప్పాడు? ఇది సర్వలోకానికి సువర్తమానం. లోకమంతటికి, యూదులకు మాత్రమే కాదు. యేసయ్య లోకమంతటి కోసం వచ్చాడు. నీ కోసం వచ్చాడు, నా కోసం వచ్చాడు. సువార్త అందరి కోసం. యేసయ్య అందరి కోసం వచ్చాడు. యేసయ్య అందరికీ రక్షకుడు. యేసయ్య ఈ లోకానికి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. దాంట్లో యేసయ్య గురించి ఎటువంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. యేసయ్య పరాయి దేశస్థుడు. ఇది కొంతమంది చెప్తూ ఉంటారు. ఒక్క మాట చెప్తాను, కొన్ని పరాయి మనయి అనేవి ఉంటాయి, కొన్ని అట్లకు ఉండవు. ఏట్లకు ఉండవో చెప్తాను, ఏటుకుంటాయో చెప్తాను. బట్టలు
ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి? ఇక్కడ సంస్కృతి సరిపోయే బట్టలు వేసుకోవాలి. ఇప్పుడు అమెరికాలో చెడ్డీలు వేసుకొని తిరుగుతారు. నువ్వు చెడ్డీ వేసుకొని ఇక్కడ తిరిగితే ఏమంటారు? ఇలా బట్టలు ఇప్పేసి వచ్చావంటారా అంటారు. అర్థమైందా? లేదా నా ఏ బట్టలు అంటే ఈ బట్టలు అంటారు. ఇట్లా ఇక్కడ సంస్కృతి కాదు అది, అక్కడ సంస్కృతి. అర్థమైందా? బట్టలు సంస్కృతికి సంబంధించినవి, నీళ్లు కాదు. మా ఊర్లో కూడా నీళ్లు తాగుతారంటే ఎక్కడైనా నీళ్ళు తాగుతారు. నీళ్ళు తాకుండా ఉంటాడా? ఈ ప్రపంచం అంతటికే వర్తిస్తుంది. అర్థమైంది? దాంట్లో సమస్య లేదు. జబ్బులు ప్రపంచం అంతటికి ఒకటే. జబ్బుకి సంబంధించిన బిళ్ళలు ప్రపంచం అంతటికి ఒకటే. ఎవడైనా మందుల షాప్కి వెళ్ళి, సార్ మేము కోయోళ్ళం, మాకు తలనొప్పి వచ్చిందో ట్యాబ్లెట్ ఇవ్వండి అడుగుతాడా? అడుగుతాడా? సార్ మేము బంజారా వాళ్ళం, మాకు ట్యాబ్లెట్ ఇవ్వండి అని అడుగుతాడా? సార్ మేము కమ్మోళ్ళం సార్, మాకు తలనొప్పి ఉంది ట్యాబ్లెట్ ఇవ్వండి. సార్ మేము బ్రాహ్మణులం సార్, విరోచనాలు అవుతుంది బిళ్ళ ఇవ్వండి అడుగుతాడా? నువ్వు బ్రాహ్మణుడు అయితే నాకే, కోయోడు అయితే నాకే, కమ్మోడు అయితే నాకే. నువ్వు మనిషివా కాదా? మనుషులందరికీ ఒక బెళ్ళలో, కుక్కలందరికీ ఒక బెళ్ళ. మనిషి బెళ్ళైతే కుక్క బెళ్ళైతే. నువ్వు మనిషివా? మనిషి బెళ్ళ వేసుకో. కుక్కవా? కుక్క బెళ్ళ వేసుకో. దానికి పద్ధతులు ఉంటాయా? ఉండవు. ఇంకా అంత దాకెందుకు? నాకు కాలు కోసుకుంది, రక్తం అంతా కారిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే, సార్ వీడికి రక్తం ఎక్కించాలంటారు. ఏం రక్తం రా సార్? ఇది రక్తం ఏదో అది ఎక్కించాను సార్. నా రక్తం బి పాజిటివ్ అనుకో, బస్. నాకు రక్తం ఎక్కిస్తున్నప్పుడు బాటిల్ తీసుకొచ్చాను. రే ఇది బాపనోడు రక్తమా, కోయోడు రక్తమా, మాలోడు రక్తమా, మాదిగోడు రక్తమా? ఎవరిని అడుగుతాడా? అడగడప్పుడు. ఎవడిచ్చినా ఒకటి. అవునా కదా? యేసయ్య రక్తము సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చింది. యేసయ్య కార్యము సర్వలోకానికి టాబ్లెట్ లాంటిది. అది ఎక్కడదైతే ఏమైంది? కళ్ళద్దాలు భారతీయుడు కనుక్కోవాలా? మనం పెట్టుకోవాలా? లైట్ భారతీయుడు కనుక్కున్నాడా? మనం పెట్టుకోవాలా? ఈ టెంట్ భారతీయుడు కనుక్కున్నాడా? మనం పెట్టుకోవాలా? ఈ కెమెరా భారతీయుడు కనుక్కున్నాడా? మనం పెట్టుకోవాలా? ఈ మొబైల్ భారతీయుడు కనుక్కోవాలా? మనం వాడుతుందా? బండి భారతీయుడు కనుక్కోవాలా? మనం వాడుతుందా? అయ్యో యేసు భారతీయుడు కదరా, పక్కకు దోయి అంటారు. మరి ఇవన్నీ దోషి. కిరసనాయిల్ లైట్, ఎడ్లు బండి, కింద సాత్ మీద కూసు. అర్థమైందా? అది పెట్టుకోను మనం. నువ్వు ఎప్పుడైనా టెర్రీకాట్న బట్టలు వేస్తే ఓడబిగుతానంటారు. బస్ అయితే ప్రపంచం అంతటికీ అది వర్తిస్తుంది. యేసయ్య లోకరక్షకుడు. ఆ యేసయ్యను మనం హృదయంలో స్వీకరించినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. ఇప్పుడు మళ్ళీ కీర్తన 1కి వచ్చి ముగిచ్చేస్తాను. కీర్తన 1 భాగం చెప్పాను, 2వ భాగం చెప్తాను. మొదటి 3 వచనాలు 3 మాటలు నేర్పించాను. గుర్తుందో లేదో? మొదటి వచనం ఏంటి? ఏం చేయకూడదు. 2వ వచనం ఏంటి? ఏం చేయాలి. 3వ వచనం ఏంటి? ఏమవుతుంది. బస్ అయిపోయింది. ఇప్పుడు 4వ వచనం, దుష్టులు అలాగునుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలెనుంది. దుష్టులు ఎలా ఉంటారంట? అంత మాట వద్దులే, ఒకటి చెప్పు. పొట్టు వలె ఉంటారు. దుష్టులు ఎలా ఉంటారు? దుష్టులు పొట్టు అయితే కొంచెం దమాకు ఉపయోగించి చెప్పాలి. అర్థమైందా? మంచిగా జవాబు చెప్తే కనుక మీకు చప్పట్లు కొడతారు. అర్థమైందా? జాగ్రత్త. దుష్టులు పొట్టు అయితే మంచోళ్ళు. ఈ కీర్తన ప్రకారం ఏంటి? ఈ కీర్తనలో ఉంది. ఈ కీర్తనలో ఉంది. మొదటి 3 వచనాల్లో మంచోడు ఏంటో ఉంది. దుష్టుడు పొట్టయితే నీతిమంతుడు ఏంటి? సరే నేను చెప్తాను. దుష్టుడు పొట్టయితే మంచోడు చెట్టు. చెట్టుకి పొట్టికి ఫరక్ ఎంత? ఒకటే ఫరక్. ఏంటి చెప్పమాట? చెట్టుకి వేళ్ళు ఉంటే పొట్టుకి వేరుండదు. చెట్టుకి వేళ్ళు ఉంటే పొట్టుకి వేరుండదు. వేరుంటే ఏమవుతుందో చూద్దాం. ఇదే చెట్టు అనుకోండి, దీని మీద మస్తు గాలి వచ్చింది, చెట్టు ఏదైనా పోదా? ఎందుకు పోదు? ఇదే పొట్టు అనుకోండి, దీని మీద గాలి వచ్చింది అనుకుంటుంది, ఇది పట్టుకు అటు ఇటు పోతుంది. నీకు సిద్ధాంతం మంచిదైతే, నువ్వు దేవుని వాక్యంలో చొచ్చుకొని ఉంటే తప్పుడు బోధలు వస్తాయి, తప్పుడు ఆలోచనలు వస్తాయి, తప్పుడు కోరికలు వస్తాయి, కొట్టుకుపోవు. నిలకడకుంటాం. వస్తాయి, నిలకడకుంటాం. అర్థమైందా? కొంతమంది ఊకే చర్చలు మారుతారు, కొంతమంది ఊకే ఆ పాస్టర్ దగ్గర పోతారు, ఈ పాస్టర్ దగ్గర పోతారు. ఏ అంటే నిలకడకుంటారు. వాక్యం మస్తు చదివితే ఇక్కడే ఉంటాం.
గట్టిగా ఉంటావు. నువ్వు నిలకడగా ఎప్పుడు ఉంటావు అంటే వాక్యం ఉంటుంది. అందుకని ఈ మాట రాసింది, దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టువలె ఉంది. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవలేదు. గుర్తుపెట్టుకోండి, 10 మంది నీతిమంతులు ఉంటే ఒక్కడే చెడ్డోడు ఉంటే టెన్షన్ పడేదావుడు చెడ్డోడు. 10 మంది చెడ్డోళ్ళు ఉన్నారు, ఒక్కడే మంచోడు వచ్చాడు, ఎవరు టెన్షన్ పడతాడు? మంచోడు కాదు, చెడ్డోళ్ళే. ఎప్పుడు చెడ్డోళ్ళే టెన్షన్ పడతారు. ఎప్పుడు ఒక మాట చెప్పాను, ఒక ఆఫీస్లో అందరు లంచం తీసుకునేవాళ్ళు, అందరూ కలిసి లంచం తీసుకుంటారు. అయితే ఆఫీస్ కొత్తగా ఒకడు వచ్చాడు, నేను లంచం తీసుకోని అంటాడు. వీళ్ళందరికీ టెన్షన్ షురూ అవుద్ది. అది వీడికి తీసుకోకపోతే మన బతికేమవుద్ది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు టెన్షన్లో ఉండేది పాపులే, ఎప్పుడు టెన్షన్లో ఉండేది అవినీతి పరులే. అందుకే మాట్లాడతారు, ఏమన్నా రాశారు తెలుసా? కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవలేరు. చివరి మాట, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపు. దుష్టుల మార్గము నాశనముకి ఎందుకు వెళ్ళిందో తెలుసా? మొదటి లైన్ చూడండి, దుష్టున ఆలోచన చొప్పున నడవ. ఆలోచన నీ జీవితాన్ని పాడు చేస్తుంది. ఆలోచనలు వాక్యములోంచి వస్తే స్థిరంగా ఉంటావు. ఆలోచన వాక్యం కాకుండా బయట నుంచి వస్తే జిందగీ పాడవద్దు. కాబట్టి ఆలోచనలు సరిచేసేది వాక్యం ఒక్కటే. ఆ వాక్యం మన జీవితాన్ని నడిపించేదిగా ఉండాలని అనుదినము గుర్తుపెట్టుకోండి, అనుదినము వాక్యం చదవాలి. రోజుకు 3 సార్లు అన్నం తింటారు కదా, తింటారా? కాబట్టి ఒక్కసారైనా వాక్యం చదవండి. సార్ నాకు ఈ దినం టైం లేదు, అన్నం తిన్ను అని అంటారా? అనరు. నాకు ఈరోజు టైం లేదు, వాక్యం చదవను అనొద్దు. ప్రతి దినం వాక్యం చదివితే స్థిరంగా ఉండగలుగుతాం.